మా ఈ సినిమాకి టికెట్ ప్రైజ్ని మీరే నిర్ణయించండి. సినిమా మొత్తం చూశాక ఈ సినిమా టికెట్కి ఎంత వెలకట్టవచ్చో మీరే నిర్ణయించి మేం సూచించిన యూపీఐ స్కానర్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా మీ టికెట్ వేలని మాకు పంపించగలరని ఆశిస్తున్నాం. మా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం చాలా అవసరం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ కాసెస్ క్యాన్సర్. ముందుగానే చెప్తాను, ఈ చిత్రంలోని పాత్రలు, గిన్నెలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే కాదు, కొంతమందిని ఉద్దేశించిన కూడా. ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతింటే మాకు సంబంధం లేదు. Lights on! Camera! Rolling, sir! Action! తినడానికి ఏమున్నాయి? వేడి వేడి సమోసా ఉందన్న, పునుగు, ఆలు బజ్జీ అరగంట లేట్ అవుతుంది. నాన్ వెజ్ ఏం లేదా? ఈరోజు శనివారం కదన్నా, లేదన్నా. ఇవాళైనా ప్రతిరోజు ఇంతేనా? శనివారం తప్ప మిగిలిన 2 రోజులు ఉంటుందన్నా. ఎరా ఏం చేద్దాం? సమోసా చెప్పే. అయితే ప్లేట్ సమోసా, 2 టీలు అంతే కదన్నా. ఓకే సినో, వేడి వేడిగా ప్లేట్ సమోసా. అన్నా ఏంటి ఒక 500 ఇవ్వన్నా, చేతులు నిలుపుకుంది కానీ. చూడక దిగేతలకి ఆ చివరి టేబుల్కి ఏం కావాలి చూడేలా. అన్నా అక్కడ సీన్ కూడా ఉన్నాడు, చూసుకుంటారు అన్న. ఒక 500 ఇవ్వన్నా, చేతులు నిలుపుకుందు. ఏముందరూ ఇరిపోండి ఇంకా. ఒకసారి 500, ఒకసారి 1000 రూపాయలు, ఒకసారి 2000 రూపాయలు దింకెళ్ళిపోవు కదా. ఇంకేం లేదు ఇరుపుకోవడానికి. వెళ్ళా పని చేసుకో బా. అన్నా ఇవ్వన్నా. రే నన్ను ఇసుకించుకో, వెళ్ళి ఎక్కడి నుంచే. అన్నా ఇదే లాస్ట్ అని ఇంకెప్పుడు అడగనన్నా, ప్లీజ్ అన్నా. ఇదిగో వెళ్ళు. అన్నా 100 అన్నా. రే వెళ్ళు పని చూడు ముందు పో. అన్నా అన్న ప్లీజ్ అన్న, ఇంకెప్పుడు అడగనన్నా.
అరే నువ్వు నా మాట వినవుగానే నేను వెళ్ళిపోతాను రా. అన్నా 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 ఈ 500తో కలిపి మొత్తం 1000 రూపాయలు తీసుకున్నా అండి. సరే నేను రాసుకుంటాను. సరే నేను వెళ్తా అండి. రేపు కొంచెం వేగంగా వచ్చాయి, రోజు లేట్ అవుతుంది. ఈ 2 రోజులే కొద్దిగా లేట్ అయిందండి. అమ్మకు బాగాలేదు, వంట చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. సరేలే, రేపైతే వేగంగా వచ్చాయి. ఇందాక వచ్చిన గాజుల స్టాకు అక్కడ సర్దేశా అండి. నేను చూసుకుంటాను. సరే వెళ్తా అండి. ఏయ్ వచ్చావా? ఏం చేస్తున్నావు? టిక్ టాక్ చేస్తాను. అదొక్కటే మిగిలిపోయిందిలే మనకి. ఏం మిగలమో ఏటో, ఇప్పటికే 200 వీడియోలు చేశాను, ఒక్కదానికే 30 వ్యూస్ దాటలేదు. నువ్వు పెద్ద రామ్ చరణ్ అని జనాలు ఎగబడిపోతారు మరి నీ వీడియోస్కి. రామ్ చరణ్ కాకపోతే నన్ను ఎందుకు లవ్ చేసావు? బుద్ధి లేక, బుద్ధి ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తా చెప్పు. సర్లే, 500 తమ్మని తెచ్చావా? తేలేదు. తేలేదా? తెమ్మని చెప్పాను కదా. అయినా నీకెందుకు చెప్పు 500? పని ఉంది. ఏం పని? చిన్న పని ఉందని చెప్పాను కదా, తెచ్చావా లేదా? నాకు తెలిసి నువ్వు తెస్తావని. డబ్బులన్నీ ఏం చేస్తున్నావో తెలీదు. ఏమనంటే పని ఉంది అంటావు. ఏం పనో ఏంటో. చాలా థ్యాంక్స్. మా ఓనర్ గడికి అడిగితే పెద్ద గేర్ దొబ్బాడు. పూటకు 10 సార్లు అడిగితే ఎవరైనా ఎందుకు ఇస్తారు? సర్లే, నేను వెళ్తానైతే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపో, నీ పని అయిపోయిందిగా. నవ్వకు. నీ పని అయిపోతే క్షణం కూడా ఆగవు కదా. 2 నిమిషాలకు మాట్లాడదామని కూడా ఉండదు నీకు. ఏది చెప్పు, సినిమాకి వెళ్దామా? సినిమాకి తీసుకెళ్ళిపోయే మగాడివే నువ్వు. నిజంగానే అడుగుతున్నాను, రేపు సినిమాకి వెళ్దాం. బాల్కనీ టికెట్కి తీసుకెళ్తావా? బాల్కనీ టికెట్కి అయితే 500 అవుతుంది. అది సచిన్ థియేటర్కి అయితే నీకు 30, నాకు 10 రూపాయలు తిరిగిపోద్ది. ఏం అక్కర్లేదులే, నా జీతం వచ్చాక నేనే తీసుకెళ్తాను బాల్కనీ టికెట్కి. నువ్వేం గొప్పలు పోక్కర్లేదు. అంత సీన్ లేదు, నా జీతం వచ్చి నేనే తీసుకెళ్తాను బాల్కనీ టికెట్కి, ఎంత ఖర్చు అయినా పర్లేదు. అబ్బో వస్తుంది మరి పెద్ద జీతం. ఇంకేమొస్తుంది? మొత్తం తీసేసుకున్నావుగా. తీసుకుంటే చెప్పు, తీసుకుంటే మొక్కమిడి తిప్పు, తీసుకుంటే ఏంటి చూపు, కొడతావా? కుట్టు కుట్టు కుట్టు. ఆవిగడ్డన బంగి చెట్టు బాలుడేసిన పూల తోట వంగి 2 పూలు కొయ్యబోతే పంతిరిగా నడుము కదిలేర చిన్నోడ చిక్కితీ నీ చేతిలోన తగ్గితీ దయ ముంచు పిల్లోడ ముక్కితీ మొగి న్యాలి పొందు మోసమాయరా.
దయ్యకు తద్దిమిత ఓ వాసు, టిక్ టాక్ లో ఇవి ఎప్పుడైనా చూసావా? కసక్లా ఉంటుంది. అసలు నాకు టిక్ టాకే లేదండి, ఇంకా వీడియోస్ ఏం చూస్తుంటాను. దీన్ని ఒకసారి చూడు బాసు. దీని వీడియోస్ కంటే రోజు రోజుకి దీని బాడీకే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. తప్పండి, ఆడలను అలా చూడకూడదు. ఏంటైనా బచ్చా ఇటు ఎందుకు వస్తారు? చెప్పాను కదా వీళ్ళకి. దీన్ని చూస్తే నువ్వు అలా నువ్వు బాసు చూడొచ్చుగా. వద్దులేండి, నాకు పెళ్ళి అయిపోయింది. మా ఆవిడని చూడడానికి టైం ఉండదు, ఇంకా ఆళ్ళు ఏం చూస్తుంటాను. మీ పర్సనల్స్ నాకెందుకండి? ఏమున్నావే గారు, ఏంటండి అది? ప్రపంచంలో ఎంతో మందిని చూశాను కానీ మీలాంటి వాళ్ళు చూడలేదండి. నా మాటిని వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎవరిని చేసుకున్నా దీని మీద మోసిపోయేలా లేదండి, అలా ఉంది దీని ఫిగరు. రే మురళి, సిగరెట్ ఉందా? లేదు సార్. రే దీన్ని చూడరా. చూశాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఇస్తే వేస్తావా సార్? పర్లేదు చెప్పరా, నేను నీ ఫ్రెండ్ అనుకో. అట్టాట ఆవిడిస్తే ఇంకేం సార్, అది మన అదృష్టం సార్. రే సార్ ఇట్రా. ఆఫీస్కి వెళ్ళు. అలాగే సార్. పో. ధనాగారు, మీరు పాడైపోయింది కాక ఆడిని కూడా పాడు చేస్తారు ఎందుకు? ఆడు మాత్రం మగాడు కాదేటి, బలేటోడివే బాసు నువ్వు. మీరు మారండి బాబు.
దివ్య కొంచెం టీ పెట్టవా? రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనసుల్ని గెలిచాడు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నీకు టైంకి తినమని. టైంకి తినవు, టైంకి పడుకోవు. ఇలా అయితే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు? తింటున్నా నేను. తింటున్నావా? అసలు పొద్దున్నుంచి ఏం తిన్నావు చెప్పు? పొద్దున్న లేగానే ఓట్స్ తిన్నా, ఆ తర్వాత దోశ తిన్నా, 11కు యాపిల్ జ్యూస్ తాగా, మధ్యాహ్నం 1కి లంచ్ చేశా. మరి 2కి నేను మెసేజ్ చేసి తిన్నావని అడిగితే తినలేదని చెప్పావు. లేదు, తినేసా. చూపించు నా మెసేజ్. చూపించు. వద్దులే. ఫోన్ ఇవ్వు. వద్దులే. చూపిస్తా, ఇవ్వు. ఇవ్వను. ఎందుకు అబద్ధం చెప్తావు? టైంకి తినొచ్చు కదా. నేను నీకోసమే కదా చెప్తున్నాను. ఐ లవ్ యూ. I love you, 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 love you. ఎరా పగటికల్లో కనెక్ట్ నీకు ఎక్కడ స్థలం దొరకలేదా? అర్ధగంట నుంచి కొడితే డోర్ తీకుండా ఉన్నావు. తప్పకా అసలు ఆఫీస్కి లేట్ అయిందంటే. ఇప్పుడు ఎందుకు ఇదంతా? చూప్, ఇప్పటికే నొప్పి వస్తుంది. నువ్వు ఇంకా చిరాకు తెప్పించుకో. బా, అవసరమా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో ఇలా ఎప్పుడు నువ్వు పర్మనెంట్గా నా బాడీ మీద ఉండిపోవాలి. రేయ్, ఆ ఫోన్ ఎత్తురా, గంట నుంచి మోతూనే ఉంది. ఏ లోకంలో ఉంటావో ఏమో ఎరి నా కొడక. హలో నాన్న. ఫోన్ ఎవరు ఎత్తట్లేదు? బాత్రూంలో ఉన్నా నాన్న. సరే, రాంబాబు చిన్న అకౌంట్ నుంచి 5,000 వేసాను. రూమ్ రెంట్ కట్టేసి మిగతా చిల్లర ఖర్చులు ఉంచుకో. సరే నాన్న. ఇంకేంటి,
చెప్పాలి నాన్న. చదువుతున్నావా? చదువుతున్నా నాన్న. ఇంటర్వ్యూలకు గట్రా ఏమైనా వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా నాన్న. చూడు మరి, కనీసం ఈ సంవత్సరమైనా జాబ్ రావాలి. డిగ్రీ అయిపోయి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఖాళీగానే ఉన్నావు. ఇంట్లో వాళ్ళకి చుట్టాలకి సమాధానం చెప్పుకోలేక చస్తున్నాను. వస్తుంది నాన్న, ఈసారి వస్తుంది. సరే కానీ దీపావళి కానీ ఇంటికి వస్తావా? లేదు నాన్న. సరే చదువుకో. ఉంటాను మరి. ఓకే నాన్న. రేయ్, వాటర్ క్యాన్ అయిపోయింది, తీసుకొచ్చేసి. తీసుకురాకుంటే చెప్తాను నీ కథ. టిక్ టాక్ వీడియోస్ చూసుకుంటూ రూమ్లో నుంచి ముడ్డి కదా అప్పుడు. బాత్రూంలో ఫ్యాన్ పెట్టమని బాస్ గడికి చెప్పాలి. చెమటలు పట్టేతనే. ఏంటి దానగారు అలా చెమటలేకపోయారు? అయిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? ఛీ, ఏంటండి? చీయా, ఏం చేయమంటావు గురు, ఆగలేకపోతున్నాను. అందుకే దాని ఫోటో చూసుకొని కానిచ్చేసాను. ఎవరు? ఆవిడేనా? అదే గురు, నన్ను బాగా రెచ్చగొట్టేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను దాన్ని చూస్తూ. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారండి. ఇప్పటికే 4 సార్లు అడిగారు. ఏం చెప్పావు నువ్వు? అంతలాకలు చూసాను సార్, ఎక్కడ కనిపించలేదన్న. ఆయన కానీ సీసీటీవీలో చూసిండంట, మీరు ఎక్కడ కనిపించలేదు సార్. అంతా చూసావా? అంతలాకలు చూసినా సార్. బాత్రూంలో చూసావా? బాత్రూంలో చూడలేదు సార్. బాత్రూంలో కూడా చూడండి రా. కెమెరా నువ్వు ఆడపెట్టి నేనేం చేస్తున్నానని మొత్తం చెక్ చేయండి. కమల్ గారు, కొంచెం నా ఫైల్ కూడా చూడండి. ఆ దిక్మల్ ఏదో పిలుస్తున్నాడంట, చూసొస్తాను. అదే రండి సార్. సార్ పిలిచారండి సార్.
టీ పెట్టాలా? వద్దు. దివ్య, నువ్వు టిక్ టాక్ వీడియోస్ చేస్తావు కదా? నీకు తెలుసుగా. అదేలే, అవి ఇంకొద్దు, ఆపే. ఏ అంటే దానివల్ల పెద్ద అవసరం ఏం లేదుగా. అవసరం లేదంటే దానివల్ల నాకు రిలీఫ్ అవుతుంది, టైం పాస్ అవుతుంది, ఇంకా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా చాలా ఉన్నాయి, అది వద్దు. అసలు ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయకూడదు? కరెక్ట్గా చెప్పు. అబ్బా, అన్నీ నీకు చెప్పాలా? నేను చెప్పింది చేయవా? చెప్పింది చేస్తా, కానీ నువ్వు చెప్పిన దానికి రీజన్ ఉండాలి కదా. వద్దు ఆపే అంటే ఎందుకు వద్దు, ఎందుకు ఆపేయాలో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. మా ఆఫీస్లో నువ్వు నా పిల్లవని తెలియక ప్రతి ఒక్కరిని వీడియో చూసి సొంగ కాల్చుకున్నారు. ఒకడైతే నా ముందే ఏకంగా బాత్రూమ్కి వెళ్ళి ఆఫ్టర్ ఆల్ కప్పులు కడుక్కున్న ఆఫీస్ బాయ్, టీ అందించుకున్న ఆఫీస్ బాయ్ కూడా రాత్రి అంతా నీతో గడపాలన్నమాట. నా దరిద్రం ఏంటో తెలుసా? ఇదంతా వచ్చి నాకే చెప్తున్నారు. ఎలా ఉండేది నాకు? రీజన్ కావాలంటే రీజను. ఇందులో నా తప్పేముంది కమల్? ఇందులో నా తప్పే ఉందో చెప్పు. ఇలా వీడియోస్ చేస్తూ అందరికీ కనిపించడం నువ్వు చేసే తప్పు. ఓకే, వీడియోస్ చేయడం ఆపేస్తే వాళ్ళు ఇంకా నన్ను చూడరా? వీడియోస్లో కాకపోతే రేపు ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు, లేకపోతే ఇంకెక్కడైనా చూస్తారు. అప్పుడు కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. నేను ఈ పెళ్ళానని తెలియదు కాబట్టే నా మీద ఉన్న ఫీలింగ్ గురించి నీకు ఓపెన్గా చెప్తున్నారు. తెలిస్తే చెప్పరు, అంతే. అంతెందుకు, మన అపార్ట్మెంట్స్లో ఉన్న మగాళ్ళందరికీ తెలుసు నేను ఈ వైఫ్నని. వాళ్ళల్లో ఒక్కరు కూడా నన్ను ఆ దృష్టితో చూడట్లేదని ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా? వాచ్మెన్ నుంచి ఓనర్ వరకు ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉండొచ్చు నా మీద. నేను వీడియోస్ చేయడం ఆపినంత మాత్రాన దాన్ని ఆపలేము. వాళ్ళ ఫీలింగ్ మారదు కమల్. వాళ్ళ కోసం మనం ఎందుకు మారాలి? నాతో ఆర్గ్యూ చేయకు. వీడియో చేయడం ఆపుతా ఆపా. ప్రాపర్ రీజన్ లేకుండా నా ఆనందాన్ని నేను చంపుకోను. అంటే ఆపా? రే సత్తే, సత్తిగా అన్నా రండి రా. కప్పులేడు ఇక్కడ, కంగాలి ఇక్కడ తీయండి. ఏం పిల్లలు పెడతాయేటి? తీతనా జోడకులు పనులు చేయరో బొక్కలేదు, కబుర్ల మంది ఎంగుతారు. ఓరే, ఇది మా హోటల్లో చేసిన వీడియో చూడు.
తొంతం బాగా అలవాటైందిరా నీకు వీడియోలు చేయటము. అవునరా, ఇవన్నీ చేస్తుంటే మీ వానర్ ఏమంట నిన్ను? గొప్పోడు రా బాబు. ఆ, అక్కడ వాండ తర్వాత వాండ లాంటి మన మీదంతే అక్కడ. అర్థమవుతుందిలే ఇవన్నీ చేస్తుంటే గొప్ప వానరు అని. మా ఆఫీస్లో ధనరాజ్ సార్ ఉన్నాడు, ఆయన నువ్వు సేమ్ రా, ఆయన చూస్తాడు నువ్వు చేస్తావు అంతే. అబ్బో టిప్పులు బండి సార్ వస్తున్నాడయ్యా. నమస్కారం సార్. నమస్కారం సార్. రిజిస్ట్రేషన్ ఏమో కర్ణాటక, తిప్పేదేమో ఏపీ, చలానాలు కట్టేదేమో తెలంగాణ. ఈడు బండేటో ఈడేందో. ఎంత మిగిలినాయి సార్ డబ్బులు ఈరోజు? ఓరే శుభ్రంగా నా మాటని నాతో పాటు పనికొచ్చినట్టే 10,000 ఇస్తారా, ఇంటికి 5,000 పంపించుకొని ఇంకొక 5,000 ఖర్చు. అబ్బా ఆ పని చేయరా, ఈడేమో గిన్నెలు తోముతుంటాడు, నువ్వు గ్లాసులు తోముతుంటాడు, ఇద్దరు సెట్టు. అరే అంతే. ఊరుకోరా బాయ్, పైసలు ఏమైనా మీరు ఇస్తుర్రా? పైసలు ఇచ్చి గిట్ట కారు కొనిచ్చిర్రా? అబ్బో అంత గొప్ప కారు మేము కొనిలేములయ్యా. ముందు రూమ్ రెంట్ కట్టుకోండి, తర్వాత నా గురించి నా పైసల గురించి మాట్లాడుదురు. మన రూమ్ రెంట్ ఏనేదో కడుతున్నట్టు. మొన్న ఈ చూడు, మొన్న నా కార్ గీతలు పెట్టినావా, దానికి 5,000 అయింది తెలుసా? ఇంకోసారి నా కార్ కీస్గా నా కార్ గాని అడిగితే తొక్కి పడేస్తా. కింద బానెట్ వేయించింది, స్టీరింగ్ స్టిక్కర్ వేయించింది, అవన్నీ 5,000 లెక్క చేసి నా మీదేరా సరిపోద్ది. అరే అరే మళ్ళొకసారి నా కార్ కీస్ వస్తే నా చెప్పు తీసుకొని కొట్టు. నేను గీసేది తమలపాకంతా, వాడు గీసుకునేది అరిటాకంతా. వాడు ఇప్పుడు ఇచ్చినాడని నువ్వే కదా కార్ కేసి తీసుకుని తోరుకుని వెళ్ళిపోతా. హలో. అరే సత్తి, టిక్ టాక్ వీడియో బాగా చేసావరా, వ్యూస్ భలే వచ్చాయి. నాకు ఊసి వచ్చాయా? ఓరే ఓరే ఏట్రా చూడరా నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయో. ఒరే చూసినావా, నేనేదో సరదాగా చేశాను అదే, వ్యూస్ అయితే ఎత్తుకెళ్ళిపోనే. చెప్పు చెప్పు, మన వాళ్ళందరూ చెప్పు. హలో, చూసిన వ్యూస్? నేను సరదా చేశాను అదే, నేను మామూలు నేను కూడా అనుకోలేదు. ఓకే థ్యాంక్స్ రా. చూసిన వీడియో ఎలాగుంది? ఎలా తోమను? సర్లేండి, వెనక అంతాను, నన్ను కళ్ళంత రండి. మీ ఫ్రెండ్స్ చెప్పండి. వద్దరైతే బాయ్ బాయ్. వస్తానండి అప్పుడప్పుడు. రేయ్, సాయంత్రం నేను వచ్చేలోపు పాత్రలన్నీ శుభ్రంగా కడుగు. 2 రోజుల నుంచి చెప్తున్నా కడగకుండా అట్లే పెడుతున్నావు. కడుగుతాను. కడగలేదనుకో నేను వచ్చి నేను కడుగుతా. సోది నా కొడుకు తయారయ్యాడు. అసలు నీకెందుకు చెప్పి ఈ పనులన్నీ? నీతో పెళ్ళయ్యాక ఎలానో తప్పదు కదా, అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను. ఇదిగో, నువ్వు చేసిన ఏదో వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటగా. మా వీధి వాళ్ళు అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, నన్ను కూడా అదే రకంగా చూస్తున్నారు. నువ్వేమో కానీ నీ వల్ల నేను సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాను. పోన్లే, నువ్వు కూడా గొప్ప అయిపోకు, నీకు గట్టు వ్యూస్ రాలేదు, ప్రతిదానికి ఆనందం అయిపోతావు. ఏంటో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు మనిషి.
రే సత్తే, స్వాతి ఫోన్ చేసిందిరా, నీకు చేతి నువ్వు ఎత్తలేదంట. ఒకసారి ఫోన్ అంట చెయ్యి. చేస్తానులేరా, ఒక్కరోజు మాట్లాడు పెమ్మది మేటి. ఆయన రోజు ఏటో ఉంటారు దాంతో మాట్లాడడానికి. ఏమోరా, నీకు చెప్పమన్నది నేను చెప్పిన, తర్వాత నీ ఇష్టమో. ఒకరోజు మాట్లాడుతూ చచ్చిపోరట్టే ఆడికి ఫోన్ చేస్తుంది. మీ నాన్న ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు రా? మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారంట, వాళ్ళని చూసిపోదామని వస్తున్నాడు. అవునా? రేయ్ రేయ్, ఆ ఫోటో కూడా అది మీ నాన్న చూసినాడు అనుకో, వంగబెట్టి తంతాడు. గట్టికి లాగరా, వచ్చేస్తుంది. చిరిగిపోద్దామని. రే హతి, అన్ని స్క్రీన్ షాట్ తీసిన ఫోటోలే, ఒక్కటి కూడా ఫోటో స్టిల్ లేదు. అవునరా, ఈ అమ్మాయి ఫేస్బుక్ ఇన్స్టా వాడదా? ఒక టిక్టాకే వాడుతుందా? వెళ్ళి తన్ను అడుగు, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? 9143. నాన్న ఇదిగో మీ అమ్మ ఇచ్చింది. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా అంకుల్. అంకుల్ అది చైర్ బాగాలేదు అంకుల్. స్టూల్ తీరా, కూర్చోండి అంకుల్. అమ్మ ఎలా ఉంది? బాగుందిరా. ఏం బాబు, అదే కంపెనీయా? లేదు అంకుల్, కొత్త కంపెనీలో జాయిన్ అయినా 3 నెలలు అవుతుంది. అవునా? ఇప్పుడెంత ఇస్తున్నారు సాలరీ కొత్త దాంట్లో? 30,000 ఇస్తున్నారు అంకుల్. పాత దాంట్లో రెడ్డిస్లో 20,000 ఇచ్చేవారు, ఇప్పుడు అరవింద్లో 30,000 ఇస్తున్నారు అంకుల్. ఇంకో 6 monthsలో ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. 2-3 వేలు శాలరీ కూడా పెరగచ్చు. సంతోషం. అరే, పరపతి వీధి రామారావు గారి కొడుక్కి మొన్ననే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందిరా. వాడు వయసులో నీకన్నా 3 సంవత్సరాలు చిన్న. వాడు అప్పుడే ఉద్యోగం సంపాదించేశాడు. మరి నువ్వెప్పుడు ఉద్యోగం సంపాదిస్తావో నాకు అర్థం కావడం లేదు. నీకు ఉద్యోగం వస్తే ఊర్లో 10 మంది ముందు తలెత్తుకుని తిరగాలనుకుంటున్నాను. కూలీనాలి చేసి మా స్తోమతకు మించి నిన్ను చదివించాం. తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఎందుకు చదివించారో నువ్వు ఆలోచించాలి. నీ అన్న సారీ అన్న, సారీ.
తిందాం రండి. ఇదిగో లంచ్ బాక్స్. అక్కర్లేదు. ఇవాళిలా ఇదేమిటో నిరాశలే ఇలా నిశీధిలో పడేసిన అమాంతమే అలా కలిసున్న తోడే కలలాగా మారే ఎవరేమి చేసారిలా ఒకటైన ముడినే విడదీసే మాయే ఒంటరిగా మిగిలారిలా సమయం తానే బరువై తపనే ఎదలో కరువై మనసా నీకు తగునా అహమే అసలు నిజమా టీ తీసుకోండి సార్. టీ సార్. ఎవరేమి అన్నా ఎదుటేమి ఉన్నా నిజమేదో చూపేదిలా నడిచేటి అడుగే దారివ్వనంటే గమ్యాన్ని చేరేదిలా ప్రణయం మారే ప్రళయం జ్వలనం ప్రతి ఒక నిమిషం మనసా నీకు తగునా బదులే సరిగా కనుమా చెరో సగం తలో స్వరం సాగిందిగా అలా అటో దిశ ఇటో దిశ ఎందాక సాగునో కమల్ భోంచేద్దుదా. సర్లే టిక్టాక్ వీడియోస్ చేయడం ఆపేస్తానులే. నా కోసం త్యాగాలు ఏం చేయక్కర్లే. 2000
2000 ఎందుకు ఇప్పుడు నీకు? నచ్చితే ఇవ్వలేదు మాని, ఎందుకు ఎట్టిన 10 సార్లు అడక్కు. ఎందుకంత కోప్పడిపోతావు? ఊరికే అడిగాలే. సర్లే వెళ్తానైతే. రే సత్తే, అన్నా కప్పులు కావాలి. తెత్తాను 2 నిమిషాలు. తొందరదే. హలో హలో సత్యగారండి? అవును సార్, ఎవరు? నా పేరు సందీప్ అండి, నేను ఈగిల్ మీడియా యాంకర్ని మాట్లాడుతున్నాను. సార్ ఎవరు సార్? నేను సందీప్ అండి, ఈగిల్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మీ వీడియో చూసానండి టిక్టాక్ది, అది చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి. ఏంటి సార్? ఇంటర్వ్యూ కావాలి సార్ మీది. ఇంటర్వ్యూ సార్, ఒక 1 అవర్ టైం ఇస్తే చాలు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు సార్. హలో సార్. సార్ ఇంటర్వ్యూ ఎప్పుడు సార్? మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు, మీరు టైం ఇస్తే చాలు. అది రేపు. కప్పులు దొప్పుతాను. 2 నిమిషాలు ఆగలే పెట్టి నా కోసం వెయిట్ చేస్తాను. మరి ఎల్లు, నేను తెస్తాను. వెళ్ళనా? సార్ చెప్పండి సార్. అదే ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టుకుందామని. సార్ రేపు పెట్టుకుందాం సార్. రేపు ఓకేనా సార్ మరి మీకు? రేపు ఓకే సార్, నాకు 10 గంటలకైనా ఓకే సార్. రేపు 10ంటికి అంటే 9. మీరు నాకు లొకేషన్ పంపించండి, నేను 9ంటికల్లా మీ కారు పంపిస్తాను. కారు పంపిస్తారు సార్? అవును సార్, కారు పంపించేస్తాను, మీరు లొకేషన్ పంపించండి. అలాగే సార్, నేను లొకేషన్ సెండ్ చేస్తాను సార్. ఓకే సార్, అయితే మరి చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీడికి నెలలు నిద్ర ఆకలి రెండూ ఉండవు. అమ్మో, నా వల్ల కావట్లేదు. కమల గారు, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఎవడే? ఏటి బాసు, నీకు అర్జెంటా? ఉండు, చేయి కడుక్కొని వస్తాను. మా అమ్మకి ఫోన్ చేసి నీ కూతురు టిక్టాక్ వీడియోస్ చేసుకుంటూ బజార్న పడ్డదన్నావంట. నేను నీతోనే మాట్లాడుతుంది, వినపడట్లేదా? అయినా నీకు మొగుడు బయటికి వెళ్ళంగానే 10 మందితో తిరిగే వాళ్ళే కరెక్ట్. నాలా గుట్టుగా కాపురం చేసే వాళ్ళు కరెక్టే కాదు. ఏంటి అరుస్తున్నావు? అసలు నిన్ను పెళ్లి చేసుకున్న రోజే నా జీవితం నాశనం అయిపోయింది. అసలు ఇంటికి వచ్చి నీ ముఖం చూడాలంటే చిరాకేస్తుంది. రోడ్డు మీద ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. నీకు నేనెందుకు కరెక్ట్ అవుతానులే, బజార్లో అందరూ నచ్చుతారు. అవునే, మీ అమ్మతో నేనే చెప్పా, నీ దగ్గర కూడా అంటున్నా, నువ్వు బజార్ దానివే.
హాయ్ సార్, మీరు టిక్ టాక్ వీడియోలు చేస్తారు కదా, మీ వీడియోలు అన్నీ చూస్తుంటానండి, చాలా బాగుంటాయి. చాలా థ్యాంక్స్ సార్. ఏం కావాలి సార్? షర్ట్ కావాలండి. షర్ట్ కావాలా? ఎంతలో కావాలి? అదంతండి. ఈ షర్టా సార్? 400. బాగుందా? బాగుందిరా? అదెంతండి? ఇది 700 అండి. ఈ రంగు కెమెరాలో బాగా కనిపిస్తుందండి. కెమెరాలో బాగా కనిపిస్తుంది సార్. డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? మామూలుగా వెళ్తే టీవీ వాళ్ళు రావద్దంటారా ఏంటి? ఏటీఎంకి డబ్బులు తీసుకున్నా. ఓకే సార్. ఎందుకు నా పనులు తీస్తూ? నేనేమన్నా నేను ఎప్పుడు కాదు సెలబ్రిటీని. డబ్బులు డబ్బులు ఇవ్వను ముందు అంత పెట్టి ఏటనుకుంటున్నాను. నిజంగా నాకు డబ్బులు ఇవ్వనుకోరా. అలా కాదు. నా పురుగు తీయకు. నీ లెవెల్కి నేను ప్రేమించడమే ఎక్కువ. రెడీ అమ్మా? రెడీ సార్. రైట్. రెడీయా సార్? రెడీ సార్. టిక్ టాక్. ఈ టిక్ టాక్ ప్రపంచంలో హీరోలు కావాలంటే మెగాస్టార్ సూపర్ స్టార్ లాగా ఏళ్ల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండి మీరు సరదాగా చేసే 10 సెకండ్ల వీడియో మిమ్మల్ని రాత్రికి రాత్రే సెలబ్రిటీనే చేసేయచ్చు. అలా ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన వ్యక్తే మన తోమ్ సత్తి గారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సత్తి గారు. నమస్తే సార్. మీ గురించి చెప్పండి సత్తి గారు. ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడే సార్, బోరబండ బస్తీలో ఉంటాను. టీ షాప్లో పని చేస్తాను సార్. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనేనా? లేదు సార్, శ్రీకాకుళం సార్. అమ్మ నాన్న శ్రీకాకుళం అంతా సార్. నేను పని కోసం హైదరాబాద్ వచ్చాను సార్. ఎన్నాళ్ళైంది వచ్చి? దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. మ్యాటర్లోకి వస్తే ఈ టిక్ టాక్ వీడియో చేయాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అంటే 3 నెలల క్రితం ఇదిగోండి ఈ కొత్త సెల్ కొన్నానండి. అయితే ఈ సెల్ కొన్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చి దీనిలోకి ఎక్కించాడండి. అయితే ముందు చేసేవాడిని కాదు కానీ అందరు చేస్తుంటే చూసేవాడిని అండి. అది చూసిన తర్వాత నేను కూడా వీడియోలు చేస్తే ఎలాగుంటుందని చెప్పి ఇంకా నా అంతటి నేను ఇంకా వీడియోలు చేయడం మొదలెట్టానండి. అంటే ఇదేనా ఇంత రెస్పాన్స్ వచ్చిన వీడియో? ఇదేనా మీది? ఇదేనండి. దీనికి ముందు చాలా చేసినాడు కానీ కాకపోతే ఏది కూడా 30-40 వ్యూస్ దాటలేదండి. అసలు ఈ గిన్నెలు తోముతూ టిక్ టాక్ వీడియో చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అదేమోనండి సడన్గా వచ్చింది. మా ఓనర్ కప్పులు కడగమని చెప్తే నేను వెళ్ళాను. ఆ కప్పులు సబ్బెట్టు కడుగుతాను. అంతలోపల నేను ఈ తోముతో టిక్ టాక్ వీడియో చూసినానండి. చూసి అది ఇక్కడ చేస్తే ఎలాగొందని చెప్పి నా అంతటి నేను ఆలోచించుకొని ఇంక ఇది చేసినానండి. ఆ తర్వాత ఇది పెద్ద హిట్ అయిపోయింది. ఇంకంతే అండి. మా కోసం ఒకసారి ఆ వీడియో ఎక్కడంటే పర్లేదు చేసేయండి. గిన్నె గ్యాస్ ఇట్ లేదు కదండి. ఊరుకోండి సార్, చేసేయండి సార్. తం 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 తం.
హలో, ఎక్కడ్రా? బయట ఉన్నాను. బయట బయట ఏం చేస్తున్నారా? ఈగలు పీకుతున్నావా? ఏ రాలేదు ఈరోజు? నేను రాను. రావా? ఏ రావు? ఏం రాను? ఎందుకు రాను? అవన్నీ నీకు చెప్పలేటే. నా ఇష్టం, నేను రానంతే. జీవితంతో నేను కొప్పు కొడుకుని బతకాలా? ఫోన్ పెట్టు. పెద్ద పెద్ద శాలకి ఇంటర్వ్యూ ఎత్తి ఇంకిద్దరు కొప్పులు కొడుకుని బతకలేట. ఏం రో మంచి జోస్ మీద ఉన్నావు. ఏ ఉండకూడదా? ఎవరెవరిని తెలుసుకొని నా మీద కాలేసిన జరగ అప్ప. రేపు రైస్ ప్యాకెట్ తీసుకురాకుండా చెప్తాను నీ కథ. తెస్తానులే. ఎప్పుడు చూడు అది తీసుకురా ఇది తీసుకురా అనుకుంటా. రే అది కంపెనీ మెసేజ్ రా, పోయి పని చూసుకో. ఓరి నాయన, అవి కంపెనీ మెసేజ్లు రా, చాటింగ్ తప్ప వేరే పని లేదా? గుడ్డి కడుకోపో. అన్న ఒక ఊరికే పట్టేదా? ఎంత అన్నా? 50. రే 55 ఫోన్పే చేయరా. రే 55 ఫోన్పే చేయరా. వేస్తున్నా. ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఓకేనా? హాయ్ ఆల్. నన్ను టిక్టాక్లో ఫాలో చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. కొంతమంది నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు ఫ్యాన్ మీట్ పెడతావు, కలవాలనుంది అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ 30th ఫ్యాన్ మీట్ పెడదాం అనుకుంటున్నాను. 30th ఎక్కడ కలుద్దాం, ఎప్పుడు కలుద్దాం అనేది నేను 29th చెప్తాను. ఆ రోజు మనం కలవచ్చు, కలిసి బోల్డ్ టిక్టాక్ వీడియోస్ చేయొచ్చు. సో ఓకేనా? బాయ్, లవ్ యూ ఆల్. వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినానా, మేత్ర కుర్చీ వేసినారా, రూమ్ అంతా పచ్చగా ఉంది. నా కోసం ఏసి కూడా వేసినారా. ఇంకేంట్రా సెలబ్రిటీ అయిపోతున్నావు పో. ఇదేట్రా, రేపు సినిమా వాళ్ళు ఆడిచిన రమ్మని, అది ఓకే అయితే మన రేంజే మారిపోద్ది. ఇంకేంది మర్చిపోతావులే మమ్మల్ని. మరిసిపోన్లేరా మరి. నా నుంచి గీతం దూరం చేశారు. నా నుంచి గీతం దూరం చేశారు. ఈ నా కొడుకు నన్ను. ఓకేనా? చూసుకున్నావమ్మా? చూసుకున్నాను సార్. ఈ ప్రేమ, కోపం, రౌద్రం 3 రావాలి. నా నుంచి గీతను పర్లేదు, చెయ్యి, కంగారేం లేదు, చెయ్యి. నా నుంచి గీతను వేరు చేశారు. మర్యాదగా
గీత నాతో పంపించండి, లేదంటే ఇక నుంచి ఏ నాకు ఏం పర్లేదమ్మా, కూల్గా చెయ్యి. నా నుంచి గీతను దూరం వేరు చేశారు. మర్యాదగా గీత నాతో పంపించండి. ఇక్కడ నుంచి ఏ నా కొడుకు. సినిమా యాక్టింగ్ అంటే టిక్ టాక్ వీడియోలు చేయడం కాదమ్మా. నువ్వు మాకు సెట్ అవ్వు కానీ వెళ్ళు. సార్ చేస్తాను సార్. సార్ మళ్ళీ ఒకసారి చేస్తాను సార్. మాకు అర్థమైపోయిందిలే కానీ వెళ్ళవయ్యా, పంపించే. వెళ్ళండి భయ్యా. వెళ్ళండి. సార్ రేయ్ రేయ్, ఆడిషన్కి వెళ్ళావుగా, ఏమైంది? అదేరా, స్టోరీ నచ్చలేదు చేయనని చెప్పేశాను. ఓ అవునా. మీ లైఫ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి. ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా లేదా? లేదండి. ఇప్పుడు మేము నలుగురికి తెలిసారుగా, ఇంక అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తాయి అనుకుంటా. ఏమో చెప్పలేమండి. హలో రే సాయి, నెక్స్ట్ వీక్ ఒక రోజు నీ డ్యూక్ బైక్ కావాలరా. సరే చూద్దాంలేరా. దేనికిరా? చూస్తాను కాదు, నువ్వు ఇస్తా అంటే ఇంకెవరిని అడగను. సరేలేరా. చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. ఏ రోజు కావాలనేది నీకు మళ్ళీ చెప్తాను. సరేలే, ఓకే. హ్యాండ్ ఇవ్వకరా రే, ఇంకెవరిని అడగలేను. ఓకే ఉంటాను. ఒరి కరీనా కొడక, నువ్వెంత తోమినా సోపు తరిగిపోతుంది కానీ తోలు మాత్రం తెల్లగా కాదు. తోమిన చాలే. ఒరేయ్, ఆ సబ్బు కూడా నాదే కదరా గబ్బు నా కొడక. ఒక బాబు సబ్బు అయిపోయింది, శాంతం తెచ్చుకుంటాను. నీ మొగానికి సబ్బు కూడా లేదా? తెచ్చుకుంటా వెళ్ళి. కాల్ది ఏమ్రా ముఖం 200 వాట్స్ బల్బులా తెల్లగా వెలిగిపోతుంది. ఎల్లుండి మా పాపని ఫ్యాన్ మీట్లో కలుస్తున్నా. అబ్బో, ఎక్కడంట ఫ్యాన్ మీటు? ప్లేసు టైము రేపు లైవ్ వీడియోలో చెప్తాను. అదొక పెద్ద ఐశ్వర్య, దానికి ఒక ఫ్యాన్ మీటు. చూసి చాలులే, నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు కానీ. ఈవిడొక పిచ్చి మాల. రే బిజీ స్టార్, రే డ్రీమ్ బాయ్, రే లేరా. కంగ్రాచులేషన్స్ రా, టిక్ టాక్ బ్యాన్ చేసేసారు. రేపటి నుంచి నీ గర్ల్ ఫ్రెండ్ని ఎక్కడ చూస్తావో ఏమో. గోడ మీద ఫోటోలు ఉన్నాయి చూసుకో. అసలే దానికి ఫేస్బుక్ ఇన్స్టా కూడా లేదు. దూల తీరింది ఒక్కొక్కరికి. పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోయారు. హలో సాయి. అరే చెప్పరా. అదే న్యూస్ వచ్చింది, టిక్ టాక్ బ్యాన్ అయిందంట కదా, అది ఫేకేనా? బ్యాన్ చేసేసాడు కదా రాత్రే. అంటే అది ఫేకేం కాదా? ఫేక్ ఏం కాదు, నిజంగానే బ్యాన్ చేసేసాడు. అంటే ఇంతకు ముందు కూడా 2-3 సార్లు బ్యాన్ చేస్తా అన్నారు కదరా, నిజంగానే బ్యాన్ చేసినట్టేనా? ఇంక ముందు చేస్తానన్నాడు కానీ చేయలేదురా. ఇప్పుడు కంప్లీట్గా బ్యాన్ చేసేసాడు. యాప్ కూడా ఓపెన్ అవ్వట్లేదు.
అది కాదురా. సరే మళ్ళీ చేస్తా. హలో హలో అన్న, చెప్పరా. అది టిక్ టాక్ బ్యాన్ అయింది అంటున్నారు కదా, అది మళ్ళీ వస్తుందా అన్న? మరి రాదురా, వన్స్ బ్యాన్ చేస్తే మళ్ళీ అవ్వదు. బాసు, ఈ మధ్య ఏటో మా డార్లింగ్ అసలు వీడియోలు పెట్టడం మానేసిందే. ఎనర్జీ తగ్గిందనుకుంటా. నాకు తెలిసి అలా ఆయన ఎనర్జీ ఇవ్వట్లేదు అనుకుంటా. ఆడంత తినుకోవడం. అదే మనం అయితేనా ఈ పాటికి దుమ్ము దులిపేద్దాం. అది నా పిల్లరా. అయిపోయిందా? బట్టలేసుకోవచ్చా? హలో, కస్టమర్ దగ్గర. కస్టమర్ దగ్గర. ఎన్ని గంటలకు వస్తావు? ఒక అరగంటలో వచ్చేస్తాను. పాప స్కూల్ నుంచి వచ్చేసిందా? వచ్చేసింది, 15 నిమిషాలు అవుతుంది వచ్చి. వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానులేండి. అదే అవి ఎర్ర మాత్రలు షుగర్వి తీసుకునిరా. సరే సరే. సరే ఉంటా. ఎవరు? మా ఆయన. నువ్వు చేస్తున్న పని గురించి మీ ఆయనకు తెలుసా? తెలుసు. ఏమనడా? ఇది మాకు అవసరమండి, తప్పదు. ఎంత అవసరమైనా మీ ఆయనకు తెలుసు కూడానా? అవసరం పెద్దదైనప్పుడు ఆ అవసరం కోసం మనం చేసే తప్పులు పెద్ద తప్పుల్లా అనిపించవు. ఏంటంత అవసరం? 6 నెలల క్రితం మా ఆయన క్యాబ్ నడిపేవాడు. నేను ఇంట్లో ఉండేదాన్ని, వంట చేస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ. మా ప్రపంచం చిన్నదే అయినా చాలా అందంగా ఉండేది. ఒకరోజు మా ఆయన నడిపే కార్కి యాక్సిడెంట్ అయ్యి
ఆయన 2 కాళ్ళు పోయాయి. అప్పట్నుంచి ఆయనతో పాటు మా ఇల్లు కూడా నడవడం ఆగిపోయింది. మా ప్రపంచం చిన్నదే అయినా అవసరాలు పెద్దవైపోయాయి. ఇంటి అద్దె, పాప ఫీజు, ఆయన మందులు, మేం తినే సామాను అన్నిటికీ డబ్బులే కదండి కావాలి. నేను చదువుకున్న 10వ తరగతి మా అవసరాలు తీర్చేంత సంపాదించలేకపోయింది. అందుకే తప్పో ఒప్పో నేనిందులోకి దిగాను. తన వైఫ్ వేరే వాళ్ళతో ఇలా చేస్తుంటే మీ ఆయనకేం అనిపించదా? ఇదే మాట ఒకరోజు నేను మా ఆయనని అడిగాను. నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ పతివర్తవమ్మే. నువ్వేమంతో పనుకున్నా వాని మీద ఇష్టంతో పనుకోలే కదా, మన అవసరాల కోసం పనుకుంటాం అంతే. శీలం అనేది మనసుకు సంబంధించింది. ఒక మొగనిగా అది నేను అర్థం చేసుకోలేదంటే నేను జడిపిన నేత కానీ నువ్వు కాదు. యూట్యూబ్లో నా ఇంటర్వ్యూకి 800 కామెంట్స్ వచ్చారు. అబ్బో, ఇంకే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు నీకు. ఏది ఇది ఒకసారి చదువుతాను. కప్పులు కడుక్కునే వాడిని కూడా సెలబ్రిటీని చేస్తున్నారా? కర్మరా బాబు, ఎవడో పెట్టాడమ్మా ఫస్ట్ కామెంట్ అదే. రే, యూట్యూబ్ వీడియోస్ అన్నాక 2-3 నెగిటివ్ కామెంట్స్ వస్తాయిరా, అవి మామూలే. అంతేలే. చదువు. ముందు ఆ యాంకర్ గాన్ని అనాలి, ఎవడిని పడితే వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఒరే, నెగిటివ్ కామెంట్స్ 2 కాదురా, అసలు పాజిటివ్ కామెంట్సే 2 వచ్చాయి. మిగతా అని నెగిటివ్ కామెంట్సే ఇని గట్టిగా వేసుకుంటున్నారు. పెద్ద శాస్త్రభారతమే రాసిండ్రీడా. బర్రెలకు బట్టలు వేసినట్టుంటాడు ఇది పెద్ద సెలబ్రిటీ. గట్టిగా వేసారమ్మా ఇన్ని. కప్పులు కడుక్కుండేవాడు ఈడు ఒక పెద్ద టిక్ టాక్ స్టారు, వీడికి పైగా ఇంటర్వ్యూ. చదువు ఇంకోటి చదువు. కాకి పిల్ల కాకి ముద్దు, మరి ఈడెవడికి ముద్దు? నేను వెళ్తాను. రారా, నీకోసం ఏం నిలబెట్టినా నీ అబ్బా. ప్రతిరోజు ఇది ఒక ఏలమేరైంది. దిగే.
ఇవ్వమంటే అడుగుతున్నాడు రా. నాది వాడిది సెట్ అయిపోయింది. నువ్వు ఇస్తే బేగ్ ఇచ్చేస్తాం. అసలే 10వ తరగతి దాటి 2 రోజులు అయింది. ఇంకా 3 రోజులు అయిందనుకో రూమ్లోకి వెళ్ళి ఎలగొడతాడు. ఏమన్నా చేయగానే రెంట్ మాత్రం తెచ్చి. నాన్న ఎక్కడున్నావురా? ఇక్కడే రూమ్ దగ్గర. చదువుతున్నావా? ఆ, నీకెప్పుడు ఉద్యోగం వస్తుందో ఏంటోరా. ఆ చిన్న అప్పలరాజు కొడుకు కూడా ఉద్యోగం వచ్చేసిందంట, బ్యాంకు జాబు. మరి నీకెప్పుడు వస్తుందో ఏంటో. ఎన్నిసార్లు చెప్తావు? ఉద్యోగం పూటకి 10 సార్లు చెప్తే ఉద్యోగం వచ్చేస్తుందా? ప్రశాంతంగా ఉన్నీవా? పెట్టే ఫోను. హలో అన్నా, నేను టిక్ టాక్ స్టార్ తోమ్ సత్యన మాట్లాడుతానన్నా. చెప్పండి. అదే అన్న, మీ ఆడిషన్ ఫోటోలు మీ నెంబర్ తీసి ఫోన్ చేశాను. నన్ను మీ సినిమాలు పెట్టుకున్నా బోల్డ్ అంత బిజినెస్ అయిపోద్ది. డబ్బులు గురించి గట్టి ఆలోచించకండి. 1000 కాకపోయినా రోజుకి 5000 ఇచ్చేది చేసేది. మెగాస్టార్ అనుకుంటున్నారా? మీరు పెట్టుకోగానే మార్కెట్ అవడానికి ఈ టిక్ టాక్ ఎక్కువైపోయారు. ఇంకెక్కడ పిల్లరా, నన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. ఈ కాలంలో అబ్బాయిలు డబ్బులు పెట్టి అమ్మాయిలు ఎక్కడున్నారా? అబ్బాయిలు పెడితే దొబ్బు తినేవాళ్ళే కానీ. బ్రో, మీ టిక్ టాక్ స్టార్ తోమ్ సత్తి కదా? అరే చెత్తలో కొడక, అరే దొరికి మీరే కదా సడ దగ్గర, మీరే సడ దగ్గర. నువ్వు టిక్ టాక్ వీడియోస్ చేసుకో. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చూస్తారని చెప్పి నేను నీ ఆనందం చంపుకోమన్నావు నా తప్పే. భర్తగా అది నేను అర్థం చేసుకోకపోతే
తప్పు చేసిన వాడిని నేనవుతాను కానీ నువ్వు కాదు. హలో, నలుగురు వచ్చి 4 ఫోటోలు దిగ్గాను. నేను ఏటో అయిపోను అనుకోను. నేను ఏటి అవ్వలే, సత్తినే. ఆ హోటల్లో కప్పులు కడుక్కుని సత్తినే. రాత్రి పడుకొని తెల్ల లేచేసరికి నేను స్టార్ అయిపోయినారు అందరూ. నేను కూడా అలాగే అనుకోను. నిద్దట్లో వచ్చిన పేరు కదా, కళ్ళంటిది. ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపోకు స్వాతి. నీతో బయటికి వెళ్ళి చాలా రోజులైంది. రేపు సినిమాకి వెళ్దామా? బాల్కనీ టికెట్ తీసుకెళ్తావా?
ఇన్స్టా రీల్ స్టార్ట్ చేయొచ్చు కదా నువ్వు. ఆ టిక్ టాక్ దీప్తి స్టార్ట్ చేసేసింది. వాళ్ళతో నన్ను కంపేర్ చేయకు. ఏమైంది? ఎవరో చనిపోయారు. సూసైడా? అయ్యుండొచ్చు. మనేజ్ అబ్బాయి లవ్ ఫెయిల్ అయి ఉంటుంది. సర్లే కదా. నీకు విషయం తెలుసా? నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లని కొన్నారు. అది ఇంతే ఉంటుంది, కానీ చాలా పొడుగ్గా ఉంటుంది. దాని తోపు కూడా స్ట్రైట్గా ఉంటుంది. దీని ఫుడ్ కూడా మామూలు ఫుడ్ కాదు. నార్మల్ డాగ్స్ తినే ఫుడ్ అసలు తిందు. దీనికి సెపరేట్ ఫుడ్ పెట్టారు.